ప్రేమ. ముందుగా మోహనవాణి శ్రోతలకు, భగవద్బంధులకు, ఆధ్యాత్మిక బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రేమ గురించి చాలా విలువైన విషయాన్ని మీకు అందించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా అదేమిటో విందాం. ఈ రెండు అక్షరాలే ఈ కళలో ఎంతో మాయలో పడేస్తున్నాయి. మరి రెండు అక్షరాల ప్రేమలో ఎన్ని ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. లోకంలో 3 రకములైన ప్రేమలున్నవి: స్వార్థ ప్రేమ, అన్యోన్య ప్రేమ, పరార్థ ప్రేమ. మొదటిది స్వార్థ ప్రేమ. తనను మాత్రము తాను ప్రేమించుకుని పరుల సుఖములో పాల్గొనక, వారి దుఃఖమును గమనించక స్వార్థమునే అనుసరించుట. రెండవది అన్యోన్య ప్రేమ. తన అనుకూలములను సాధించుట కొరకు తనను ప్రేమించే వారిని మాత్రమే ప్రేమించుట, తన వారిని మాత్రం ప్రేమతో పలకరించుట, శుశ్రూషించుట. మూడవది పరార్థ ప్రేమ. సర్వులను ఈశ్వర స్వరూపంగా భావించి ఆదరించి ఏకత్వమును అనుభవించి ఆనందించుట. స్వార్థ ప్రేమ రూములో వేసుకున్న బల్బు వంటిది. దాని వెలుతు ఆ రూములో వారికి మాత్రమే, మరొకరికి దానివలన ప్రయోజనం ఉండదు. అన్యోన్య ప్రేమ వెన్నెల వంటిది. సర్వత్రా ఉండును కానీ అంత స్పష్టంగా ప్రకాశంగా ఉండదు. ఏది స్పష్టంగా కనిపించదు. పరార్థ ప్రేమ అటువంటిది కాదు. అంతరింద్రియములు, బహిరింద్రియములు, ఐహికము, ఆముష్కము అన్నిటి యందు ప్రకాశించును. స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది, నిర్మలమైనది ఒక భగవత్ ప్రేమ మాత్రమే. ప్రేమ గురించి అద్భుతమైన విషయాన్ని అందించిన ఆ రచయితకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.